ఫోన్ ట్యాపింగ్ కేసును స్పీడప్ చేశారు సిట్ అధికారులు. కేసులో A6గా ఉన్న శ్రవణ్ రావును ఇప్పటికే ఓసారి విచారించగా ఇవాళ మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు. గతంలో శ్రవణ్ వాడిన మొబైల్ ఫోన్లను తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. ఆ ఫోన్లోని డేటాను పరిశీలిస్తే కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్చి 29న శ్రవణ్ రావును 6 గంటల పాటు విచారించారు అధికారులు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసి కీలక సమాచారం సేకరించారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరగనుంది. ఎసిక ఫోన్ ట్యాపింగ్ కేసు అప్డేట్స్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఈరోజు మరోసారి శ్రావణ్ రావుని హాజరు కావాల్సిందిగా వెంకటగిరి ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ అధికారులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నోటీసులో భాగంగా మరోసారి హాజరు కావాలంటూ సిట్ అధికారులు అయితే హాజరు కావాలని చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఇప్పటికే శ్రావణ్ రావుకి సంబంధించి ఈ మార్చి 29న శనివారం రోజున ఆయన హాజరయ్యారు. నోటీసులో భాగంగా హాజరైన తర్వాత ఆయనని దాదాపు 6 గంటల పాటు విచారించిన పరిస్థితి. అయితే ఈ విచారణలో భాగంగా సిట్ అధికారుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం శ్రావణ్ రావు కొన్ని సమాధానాలు జారవిడ్చాడని చెప్పేసి, అంటే చెప్పలేదని చెప్పేసి, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా జారవిడ్చాడని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే మరోసారి ఆయనని హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన శ్రావణ్ రావు మరోసారి హాజరు కావాల్సిందిగా నోటీసులు అయితే ఇచ్చారు. సో ఇందులో భాగంగానే ఆయనకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్లు, అంటే గతంలో ఈయన 7.5 పాటు ఈయనకు సంబంధించిన వ్యక్తిగత ఫోన్లు ఏవైతే పాత ఫోన్లు ఉంటాయో ఆ పాత ఫోన్లు కూడా తీసుకురావాలంటూ కూడా పోలీసులు అయితే సిట్ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే అంటే ఈ ఫోన్ల ద్వారా, గతంలో ఈయన వాడిన ఫోన్ల ద్వారా ఆయన దగ్గర నుంచి ఆ ఫోన్ల డేటాని సేకరించి దాంట్లో నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తే పలు సమాచారం అందుతాయి. అదేవిధంగా సమాచారాన్ని బేస్ చేసుకొని మరొక నిందితుల్ని కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పాత ఫోన్లు కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈ శ్రావణ్ రావుకి సంబంధించి 6వ నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ శ్రావణ్ రావుకి సంబంధించి పోయిన సంవత్సరం అంటే 2024 మార్చి 10న ఈయనకు సంబంధించి కేసు నమోదైంది. అంటే మొదటిగా ప్రణీత్ రావు, రాధాకిషన్ని విచారించగా వీళ్ళిద్దరికి సంబంధించి మొదట్లో శ్రావణ్ రావు ఈ లిస్టులో లేకపోయినా కూడా రాధాకిషన్ని, ప్రణీత్ రావుని ఫస్ట్గా విచారించారు. సో విచారించిన సమయంలో ఈయన శ్రావణ్ రావు పాత్ర కూడా ఉందని చెప్పేసి బయటపడడంతో ఆయన్ని కూడా 6వ నిందితుడిగా అయితే చేర్చారు. సో ఇందులో భాగంగానే మార్చి 10న ఆయన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మెమోలు కూడా దాఖలు చేసిన సిచ్యువేషన్. ఇందులో భాగంగానే శ్రావణ్ రావుకి సంబంధించి, అంటే ఈ శ్రావణ్ రావు దీనికి సంబంధించి ఈ కేసులో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రావణ్ రావు గతంలో, అంటే ఎలక్షన్ టైంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి, ప్రతినిధులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేసే విధంగా ఇటు ప్రణీత్ రావు, రాధాకిషన్, అదేవిధంగా ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మీద కూడా సూచనలు చేశారని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ చేసే విధంగా ఆయన సూచనలు చేశారని చెప్పేసి శ్రావణ్ రావు మీద ఆరోపణలు రావడంతో, అదేవిధంగా పలు సర్వర్ రూమ్లు కూడా, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సర్వర్ రూమ్లు కూడా రేవంత్ రెడ్డి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలోనే ఏర్పాటు చేసి ఆయన కదలికల మీద, ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ పక్కన ఉండే సహచరులకు సంబంధించి కావచ్చు, అందరికీ మీద కూడా నిఘా పెట్టినట్టుగా కూడా పలు ఆరోపణలు ఉండడంతో శ్రావణ్ రావుని 6వ నిందితుడిగా అయితే చేర్చారు. సో ఇందులో భాగంగానే శ్రావణ్ రావుకి సంబంధించి పలు ప్రశ్నలు కూడా అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పోయిన శనివారం రోజున 29వ తారీఖు పోయిన శనివారం రోజున శ్రావణ్ రావుకి సంబంధించి సిట్ అధికారులు దాదాపు 6 గంటల పాటు విచారణ చేశారు. అయితే పలు ప్రశ్నలు అడిగారు. అంటే ఇందులో మీ పాత్ర ఎందుకు ఉంది, అసలు మీరు ఎవరెవరిని ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సూచన చేశారు, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ చేసే విధంగా సూచన చేశారని చెప్పేసి కూడా ఉంది. కాబట్టి దీని మీద మీరు ఏం మాట్లాడతారని ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పలేకపోయాడని చెప్పేసి, సమాధానాన్ని దాటవేశాడని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఈయన హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆ బెయిల్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. బెయిల్ని కొట్టివేస్తూ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ, అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టైంలో నాట్ టు అరెస్ట్ ఇచ్చింది, కానీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే పోయిన నెల 26న ఆయన కుటుంబ సభ్యులకి నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే పోయిన శనివారం రోజున 29వ తారీఖు శనివారం రోజున ఆయన విచారణకైతే హాజరయ్యారు. సో అదేవిధంగా